అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు పర్యటించారు. సీఎం చంద్రబాబు సాధారణ మనిషిగా జనాల మధ్య ఉండి వారి మంచి చెడులు తెలుసుకొని వారికి అండగా ఉంటున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న సీఎంకు ఎప్పుడు బటన్ ఒత్తడానికి సరిపోయిందని, మేలు చేసిన దాఖలాలు ఎక్కడా లేవని విమర్శించారు. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి పెన్షన్ అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ రోజు ఉదయాన్నే 5 గంటలకే సీఎం పెన్షన్ కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందానికి లోనయ్యానని అన్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా తెలిసే విధంగా మన పనితీరు ఉండాలని సూచించారు. ఈ 5 సంవత్సరాలలో ప్రజల హృదయాలలో మనం చెరగని ముద్ర వేయాలని కార్యకర్తలకు సూచించారు. సార్ నువ్వు పట్టుకో సార్ అట్లా సహాయ సహకారాలు అందిస్తారు. మన రాష్ట్రం మొత్తం చంద్రబాబు వైపు చూసింది, దేశమంతా కూడా చంద్రబాబు వైపు చూసింది. మనం ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి దిగ్విజయం అందించారు. అందరూ కూడా నీతి నిజాయితీమైన పరిపాలన చేసేవాళ్ళు. మన రాష్ట్రం అన్ని విధాలు కూడా అభివృద్ధి అవుతుంది. దానికి నిదర్శనం మొన్నే మన నరేంద్ర మోడీ గారు స్టేజ్ పైన ఒకటే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ రాష్ట్రం ఎంత అభివృద్ధి అవుతుందో దేశంలో కూడా ఆయన పాత్ర అవసరమని, దేశంలో కూడా ఆయన పాత్ర ఈ రోజు ముఖ్యమైన పాత్రగా పోషించబోతున్నారు. మన రాష్ట్రం ఈ గడిచిన 5 ఏళ్లు సర్వనాశనమైంది. ఏ రోజు కూడా ఈ ప్రతిపక్ష నాయకుడికి హోదా కూడా కోల్పోయే పరిస్థితుల్లో ప్రజలు తెరిపించారు. ఆయనకి ఏ రోజు కూడా ఉదయం 6 గంటలకు ఆయన బయటకు వచ్చిన పాపాన పోలేదు. ఈ రోజు మన ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ గారు కూడా ఉదయం 6 గంటలకు వచ్చి పెన్షన్ కార్యక్రమం పంచడం జరిగింది. అది ప్రజానాయకుడు అంటే అలా ఉంటుంది. ప్రజలు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే నాయకుడు, ప్రజలకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ముఖ్యంగా మన పార్టీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా ఈ విజయంలో చాలా కీలక పాత్ర పోషించారు.